గురుబ్రహ్మ ప్రేక్షకులకి నమస్కారం అండి. 2025 మే మాసంలో గురువు యొక్క స్థానం, శుభగ్రహమైనటువంటి గురువు యొక్క స్థాన మార్పు అనేది ఉండబోతుంది. కాబట్టి ఏ ఏ గ్రహాలపైన గురువు యొక్క శుభదృష్టి అనేది పడనుందో చాలా క్లియర్గా వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. జ్యోతిష శాస్త్రం ప్రకారం దేవగురువైనటువంటి బృహస్పతి జ్ఞానానికి సంబంధించిన గ్రహం అండి. మనకి నవగ్రహాలు ఉన్నప్పటికీ కూడా 9 గ్రహాలలో గురువే పెద్ద గ్రహం, అలానే శుభగ్రహం కూడా. జాతకంలో ఎలాంటి దోషాలున్నా, మిగిలిన గ్రహాలన్నీ అననుకూలంగా ఉన్నా సరే గురువు పూర్తిగా అనుకూలించాడు అనుకోండి, విద్య పరంగా లోటు ఉండదు, ఉద్యోగ పరంగా లోటు ఉండదు, గౌరవం పరంగా కూడా తిరుగుండదు అని చెప్పవచ్చు. ఇతర గ్రహాల వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా బృహస్పతి వాటన్నిటినీ కూడా కంట్రోల్ చేయగలుగుతాడు. నేను ఇంతకు ముందు వీడియోస్లో కూడా గురువు గురించి చెప్పాను. బృహస్పతి కనుక మంచి స్థానంలో ఉంటే ఆ రాసుల వారికి తిరిగే ఉండదండి. ఆర్థిక ఇబ్బందులు అనేవి చాలా వరకు తీరిపోతాయి. ఇంటా బయట గౌరవం అనేది లభిస్తుంది. ముఖ్యంగా అంటే ఎటువంటి సమస్య ఉండదని కాదు, జీవితం అంతా సాఫీగా సాగిపోతుందని కాదండి. ఒక బండరాయి మీదకు దూసుకు వస్తున్న తెలివితేటలతో, సామర్థ్యంతో తప్పించుకోగలుగుతారు. గురువు బాగున్నప్పుడు మైండ్ అనేది చాలా షార్ప్గా పనిచేస్తుందండి. అంటే ఎలాంటి సమస్య ఎదురైనా అధిగమించే ధైర్యం మీ సొంతం అవుతుంది. ఈ 2025 సంవత్సరంలో దేవగురువు అయినటువంటి బృహస్పతి తన దిశను 3 సార్లు మార్చుకుంటాడండి. 2025 మే 14వ తారీఖున బృహస్పతి వృషభ రాశి నుండి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. మళ్ళీ 2025 సంవత్సరం అక్టోబర్ మాసంలో కర్కాటక రాశిలోకి వెళ్తాడు. మిథున రాశిని విడిచిపెట్టి మళ్ళీ కర్కాటక రాశిలోకి వెళ్తాడు. మళ్ళీ 2025 సంవత్సరం డిసెంబర్లో మళ్ళీ తిరిగి మిథున రాశిలోకి వస్తాడు. ఇలా బృహస్పతి 3 సార్లు తన స్థానాన్ని మార్చుకుని కొన్ని రాసుల వారికి అద్భుతమైనటువంటి ప్రయోజనాలను అందిస్తాడండి. ఆ రాసుల వారు ఎవరో ఇప్పుడు వివరిస్తాను. మొట్టమొదటి రాశి వృషభ రాశి అండి. 2025 సంవత్సరం మే 14వ తారీఖు వరకు బృహస్పతి వృషభ రాశిలోనే ఉంటాడు. కాబట్టి అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుందండి. ఈ 2025 సంవత్సరం మే 14వ తారీఖు వరకు బృహస్పతి వృషభ రాశిలో ఉండి 14వ తారీఖు తర్వాత మిథున రాశిలోకి వెళ్తాడు. కాబట్టి వృషభ రాశి వారికి అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ ఊహించని మార్పులు అనేవి ఉంటాయండి. వృషభ రాశిలో జన్మించి ఎవరైతే చదువుకుంటున్నారో ప్రత్యేకించి వారికి శుభ సమయంగా చెప్పవచ్చు. ఆర్థికంగా బలోపేతం అవుతారు. కుటుంబంలో కూడా సంతోషకర వాతావరణం అనేది ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేవారికి సమయం అనేది బాగా కలిసి వస్తుందండి. దానితో పాటుగా సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు. మీ ప్రతిష్ట అనేది పెరుగుతుంది. పరిస్థితి అనేది మెరుగుపడుతుంది. ముఖ్యంగా వృషభ రాశిలో జన్మించి పెళ్లి కాని వారు ఎవరైతే ఉన్నారో అటువంటి అవివాహితులకు వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. వివాహం అయిన వారికి కూడా వారి వివాహ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా క్రమక్రమంగా తగ్గుతాయండి. ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా ఉన్నాయి. ఒకవేళ వృషభ రాశిలో జన్మించి నూతన వ్యాపారాన్ని ప్రారంభిద్దాము అనుకుంటున్నట్లయితే ఇదే మంచి సమయంగా చెప్పవచ్చండి. ధైర్యంగా ముందుకు వెళ్ళవచ్చు. డబ్బుకు సంబంధించిన ఎలాంటి సమస్య అయినా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. అయితే వృషభ రాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనిషిగా మీ వంతు మీ ప్రయత్నం చేయాలండి. గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మన వంతు మనం ప్రయత్నం చేస్తేనే దానికి తగ్గ ప్రతిఫలం అనేది మనకు అందుతుంది. కాబట్టి వృషభ రాశి వారు ఈ సమయాన్ని సరిగ్గా సద్వినియోగపరచుకోండి. తర్వాత రాశి మిథున రాశి అండి. 2025 మే మాసంలో బృహస్పతి వృషభ రాశిని విడిచిపెట్టి మీ రాశిలోకే అంటే మిథున రాశిలోకే ప్రవేశిస్తాడు. దీనివల్ల మిథున రాశిలో జన్మించిన స్త్రీ పురుషులకు అదృష్టం కలుగుతుంది అని చెప్పవచ్చు. జీవితం అనేది సంతోషంగా ఉంటుంది. మీరు అప్పటి వరకు ఎదుర్కొన్న సమస్యల నుండి ఉపశమనం అనేది లభిస్తుందండి. ఒత్తిడి తగ్గుతుంది.
ఒకవేళ మిథున రాశి వారు ఏదైనా పని మొదలుపెట్టి ఇంకా పూర్తిగా అనట్లయితే గురువు యొక్క రాకతో మీరు మొదలుపెట్టిన పనులన్నీ కూడా నిలిచిపోయిన పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి. వ్యాపారంలో కొద్దిగా కష్టపడితే ఆశించిన లాభాలను అయితే అందుకుంటారండి. ఆర్థిక ఇబ్బందులు అనేవి చాలా వరకు తొలగిపోతాయి. అయితే మిథున రాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గురువు మంచి స్థానంలో ఉన్నప్పటికీ కూడా మీ వంతు మీ ప్రయత్నం చేయందే శుభ ఫలితాలు అనేవి ఆశించవద్దండి. మనిషిగా మన వంతు మన ప్రయత్నం చేస్తేనే ప్రతిఫలం అనేది అందుతుంది. నూతన మార్గాల నుండి డబ్బు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే మిథున రాశిలో జన్మించిన వారికి పూర్వీకుల నుండి డబ్బు అందుతుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి. మెయిన్గా ప్రొఫెషనల్ లైఫ్ కంటే కూడా మీ పర్సనల్ లైఫ్ అనేది బాగుంటుందండి. మిథున రాశిలో జన్మించి రీసెంట్గా ఎవరికైతే వివాహం అయిందో నూతన వధూవరులకు సంతానం కలిగే అవకాశాలు ఉంటాయి. పెళ్ళిడికి వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే, పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నట్లయితే త్వరలోనే వివాహం జరిగే అవకాశాలు ఉంటాయండి. ఆల్రెడీ పెళ్ళైన వారికి వారి వైవాహిక జీవితం అనేది ఆనందంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో కూడా మంచి పురోగతి ఉంటుందండి. వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మిథున రాశి వారు ఈ సమయాన్ని సరిగ్గా సద్వినియోగపరచుకోండి. తర్వాత సింహరాశి అండి. బృహస్పతి యొక్క సంచారం వల్ల సింహరాశి వారి యొక్క సంపాదన అనేది పెరుగుతుందండి, శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో సింహరాశి జాతకులు ఆర్థికంగా బలోపేతం అవుతారండి. వీరి జీవితంలో సంపాదన శ్రేయస్సును పొందుతారు. మెయిన్గా సింహరాశిలో జన్మించి ఉద్యోగాన్ని కోల్పోయిన వారున్నా, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారున్నా వారికి కూడా శుభ ఫలితాలు అనేవి ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే సింహరాశి వారికి 2025 సంవత్సరం మార్చి మాసం నుండి అష్టమ శని యొక్క ప్రభావం అనేది మొదలైంది. కాబట్టి గురువు మంచి స్థానంలో ఉన్నప్పటికీ కూడా గురువు చాలా వరకు కాపాడుతాడండి. అయినప్పటికీ కూడా ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. మీ గృహంలో శుభ కార్యక్రమాలను నిర్వహించే అవకాశాలు ఉంటాయి. దైవ కార్యాలు కానీ లేదా ఫంక్షన్లు కానీ, కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరికి పెళ్ళయ్యే అవకాశాలు ఉంటాయి. కుటుంబ జీవితం అనేది సంతోషకరంగా ఉంటుందండి. అంటే అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కుటుంబ సమస్యలు అనేవి చాలా వరకు తగ్గుతాయండి. అయితే అష్టమ శని యొక్క ప్రభావం వల్ల సింహరాశి వారికి వారి పై అధికారులకు మధ్య చిన్న చిన్న క్లాషెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే వారి పై అధికారులకు వీరికి మధ్య మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా వీరికి అదృష్టం ఏంటంటే అష్టమ శని జరుగుతున్నప్పటికీ కూడా గురువు అనుకూల స్థానంలో ఉంటే చాలా వరకు అన్ని విషయాల్లోనూ కాపాడతాడండి. కాబట్టి అష్టమ శని వల్ల భయపడవలసిన అవసరం లేదు. శని భగవానుడు కూడా చెడ్డగ్రహం ఏమీ కాదండి, మీ కర్మ ఫలితాలను అందిస్తాడంతే. మెయిన్గా ఈ సింహరాశి వారికి మే 14వ తారీఖు తర్వాత ఒక పాజిటివ్ పాయింట్ ఏంటంటే వారసత్వ ఆస్తి వల్ల గతంలో ఏర్పడిన సమస్యలన్నిటికీ కూడా ఈ సమయంలో పరిష్కార మార్గం అనేది లభిస్తుంది. నిలిచిపోయిన డబ్బు అనేది మీ చేతికి అందుతుంది. అయితే సింహరాశి వారు గుర్తుంచుకోవాల్సింది, గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా, గురువు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీ వంతు మీరు ప్రయత్నం చేయనిదే శుభ ఫలితాలు అనేవి ఆశించవద్దండి. మనిషిగా మన వంతు మన ప్రయత్నం చేస్తేనే ప్రతిఫలం అనేది అందుతుంది. తర్వాత కుంభరాశి అండి. ఈ రాశి వారికి కూడా గురువు యొక్క సంచారం కారణంగా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మెయిన్గా గతంలో మొదలుపెట్టి మధ్యలో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో, పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా తిరిగి పునఃప్రారంభించే అవకాశాలు, సక్సెస్ఫుల్గా పూర్తి చేసే అవకాశాలు ఉంటాయి. అంటే గురువు యొక్క అనుగ్రహంతో మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు. మెయిన్గా ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు అనేవి ఉంటాయండి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. వ్యాపారస్తులకి కూడా మంచి లాభాలు వస్తాయి. ఒకవేళ కుంభరాశి వారు ఎవరికైనా అప్పు ఇవ్వటమో, చేబదులు ఇవ్వటమో, వారు తిరిగి ఇవ్వని పరిస్థితులు ఉన్నట్లయితే ఈ సమయంలో నిలిచిపోయిన డబ్బులు అనేవి మీ చేతికి అందే అవకాశాలు ఉంటాయి. అలానే ఏలినాటి శని యొక్క ప్రభావం వల్ల కోర్టు కేసుల్లో కానీ, పోలీస్ కేసుల్లో కనుక చిక్కుకొని ఉన్నట్లయితే ఈ సమయంలో గురువు మిమ్మల్ని కాపాడతాడండి. ఆ కేసులు చాలా వరకు పరిష్కరింపబడతాయి. కోర్టుల్లో అనుకూలమైనటువంటి తీర్పులు వస్తాయి. ఆర్థిక పురోగతి అనేది ఉంటుందండి. అయితే కుంభరాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే
గురువు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీ వంతు మీ ప్రయత్నం చేయాలి, మీ వంతు మీరు కష్టపడాలి. అప్పుడు మాత్రమే మంచి ఫలితాలు అనేవి ఆశించండి. తర్వాత మీనరాశి అండి. ఈ రాశి వారికి గురువు 4వ స్థానంలో సంచరిస్తాడండి. అంటే వృషభ రాశిని విడిచిపెట్టి మిథున రాశిలోకి వస్తాడు. 3వ స్థానాన్ని విడిచిపెట్టి 4వ స్థానంలోకి వస్తాడు. కాబట్టి మెయిన్గా ప్రొఫెషనల్ లైఫ్ కంటే కూడా కుటుంబ జీవితం అనేది సంతోషంగా ఉంటుంది. మీనరాశి వారికి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుందండి. ఏలినాటి శని యొక్క 2వ దశలో ఉన్నారు మీరు. అయినప్పటికీ గురువు అనుకూలిస్తున్నాడు కాబట్టి సౌకర్యాలు అనేవి పెరుగుతాయండి. సమాజంలో గౌరవం లభిస్తుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో లేదా గతంలో ఉద్యోగం కోల్పోయిన వారు ఎవరైతే ఉన్నారో వారికి సమయంలో మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. కాబట్టి సరిగ్గా సద్వినియోగపరుచుకోండి. భూమి, ఆస్తి, వాహనాలకు సంబంధించిన సౌకర్యాలు అనేవి పెరుగుతాయండి. సాధారణంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఎన్ని గ్రహాలు చెడు ప్రభావాన్ని చూపిస్తున్నా గురువు బలమైన పొజిషన్లో ఉంటే చాలు, గుండె మీద చేతులు వేసుకుని నిద్రపోవచ్చండి. కాబట్టి ఈ సమయంలో మీరు ఎటువంటి పనులు మొదలుపెట్టినా మంచి కార్యాలలో మాత్రం ఖచ్చితంగా విజయాలను సాధిస్తారు. అలానే మీనరాశిలో జన్మించి ఎవరికైతే సంతానం ఉందో పిల్లల నుండి శుభవార్తలు వినే అవకాశాలు ఉంటాయి. వివాహ జీవిత పరంగా గతంలో ఏలినాటి శని వల్ల ఏర్పడిన సమస్యల నుండి చాలా వరకు తప్పించుకోగలుగుతారండి. అవివాహితులకు కూడా వివాహం కుదిరే అవకాశాలు ఉంటాయి. ప్రేమ సంబంధాల విషయంలో కూడా బాగుంటుందండి. అయితే ఆదాయం అయితే పెరుగుతుందండి మీనరాశి వారికి. కాబట్టి మొత్తం మీద చూసుకున్నట్లయితే 2025 సంవత్సరం మే 14వ తారీఖు తర్వాత గురువు యొక్క ప్రభావం వల్ల శుభ ఫలితాలను పొందబోయే రాశుల వారు మీనరాశి, కుంభరాశి, సింహరాశి, మిథున రాశి, వృషభ రాశి. 12 రాశులలో మిగిలిన కొన్ని రాశుల వారిపైన కూడా గురువు యొక్క శుభదృష్టి ఉంటుంది. కాకపోతే ఈ రాశుల వారికి ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయండి.